తెలంగాణ కూడా ఫస్ట్ జై తెలంగాణ అంటే ఎందుకనంటే తెలంగాణ ముద్దు బిడ్డ సూర్యాపేట గడ్డ నుంచి వచ్చినోని కాబట్టి ఉద్యమం తెలిసినోని కాబట్టి 2009లోనే సైకిల్ పట్టుకొని జెండా పట్టుకొని మా టీంని అందరినీ వేసుకొని పోయి నిలబడ్డోని కాబట్టి జై తెలంగాణతో మొదలు పెడతా నేను. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. స్పెషల్లీ విషయం ఏంటంటే జీవో 46 విషయంలో మాకు తెలిసి తెలియక తప్పు చేసినాం. ఎట్లా అని అంటే ఆ రోజు ధర్నా చౌక్ దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు అందరు నన్ను మా వాళ్ళు పిలిచి నన్ను ఒక పాట పాడాలి అని చెప్పేసి మాట్లాడినప్పుడు నేను తెలియక నీళ్ళు వచ్చినాయా తెలంగాణలో, నీళ్ళు వచ్చినాయి కదా, నిధులు వచ్చినాయి కదా, నియామకాలు కూడా వచ్చినాయి కదా, 45,000 పోలీసు ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాయి కదా, 2018, 16, 18, 22 3 నోటిఫికేషన్లు వచ్చినాయి. ఆ 3 కూడా నేను అటెంప్ట్ చేసిన. నా దరిద్రం బాలేక నాకు జాబ్ రాలే. కానీ 22 నోటిఫికేషన్ల జీవో 46 లేకపోతే మా అందరికి ఉద్యోగాలు వచ్చాయి, గిడున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చాయి. అయితే ధర్నా చౌక్లో పెట్టినప్పుడు తెలిసి తెలియక ఒక పాట పాడినా. నేను ఏందనంటే గోసి కొంగాడేసి కాలు గజ్జను కట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే ఎవని పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. మా రోజు వీరన్న పెళ్లి లలితక్క తొర్రూరు వైలన్న ప్రాణాలు విడిచితే గద్దరన్న నెత్తూరు దారపోసితే ఎవని పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. ఆ రోజు తెలియక బాగా ఇలా తెలిసి పాడుతున్నా. మళ్ళా వాడమంటే పాడతా ఎవని పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. అయితే ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తే 12 లక్షల మంది అప్లై చేస్తారు. 5,000 ఉద్యోగాలు ఎవరికి రావాలి మరి? అంటే రానోడు చావాలా ఎట్లా? నువ్వు 19,000 నుంచి 20,000 ఉద్యోగాలు ఏవయ్యా సారు అని అంటే అలాంటి ఉన్నాయని చెప్తున్నారు మీరే. మరి ఉన్న తర్వాత దాచిపెట్టుకుంటే ఏమవుతుంది? ఏమైనా మిత్తు వచ్చేది ఉందా ఎట్లా? ఉంటే ఇవ్వండి. ఇప్పుడు వయసు గురించి మేము 30 ఏళ్ళ అప్పుడు మాకు జాబ్ పోయింది, ప్రిపేర్ అయితేనే ఉన్నాం. 32 దాటింది, ఇప్పుడు 33కి వచ్చినాం. నువ్వు ఇంకా సంవత్సరం అయిపోతే 34 కూడా వస్తాయి. మరి ఇవాళ నువ్వు ఇచ్చిన తర్వాత మాట్లాడు. ఉద్యోగం కొట్టుకున్నాడు ఉంటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు, వాడు ఏదో పని చేసుకొని బతుకుతాడు. ఇదెక్కడ న్యాయం? సరే, ఏదేమైనప్పటికీ మన ఇదంతా నిరుద్యోగుల సభ కాబట్టి, వీరులతో మొదలయ్యే సభ కాబట్టి వీరులారా వందనం అనే పాట పాడుకున్నాం. నా మిత్రుడు రంగ కోరస్ మస్తిస్తాడు, అకాడమీలో ఫిజికల్ డైరెక్టర్. ఒక్క నిమిషం కొద్దిగా గ్యాప్ వచ్చింది, చూసుకుంటాడు. ఓకే, మీరందరూ కోరస్ ఇస్తారా మరి? సిద్ధమేనా? ఓకే. అయితే మొదటగా ఒక విషయం ఏందనంటే మనందరి కోసం ఇవాళ మనం ఇక్కడ నిలబడ్డామంటే కారణం దానికి మన మిత్రుడు రాకేష్ రెడ్డి అన్న నాకు చాలా ఇష్టమైన పర్సన్. అన్న
ప్రతి విషయంలో కూడా సపోర్ట్ చేస్తారు అన్న. నిరుద్యోగుల తరపున నిత్యం ఏ రాత్రి ఫోన్ చేసి అన్నకి ఇది విషయం అని అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఏ తమ్ముడు నేనున్నా చూసుకుంటా తీ, నీ మాట్లాడతా వస్తా తీ అని అంటాడు. ఎక్కడికంటే అక్కడికి అన్నకి ఇక్కడ సభ పెట్టాలి, ఇక్కడ మాట్లాడాలి, 7 గంటల ఆడికి వస్తాడు. మన అందరి తరపున అన్నకు నా తరపున కృతజ్ఞతలు అన్న మీకు. థ్యాంక్ యూ అన్న. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. మా త్యాగ కనులారా మరచిపోము మేము, మా త్యాగ కనులారా మరచిపోము మేము. గుండెల్లో గుడి గడుతాం, పోరు దండం పెడుతాం. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. కాలేజీలో మండే నిప్పు కణికలు విద్యార్థి త్యాగాల వీరాయోధులు మీరు. నెత్తూటి మడకల్లో ఎత్తిర్రు పిడికిళ్ళు, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. థ్యాంక్ యూ సో మచ్. అన్న వస్తున్నాడు. హలో 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 సాంగ్ మంచి అండి కొంచెం. బ్రదర్ కృష్ణవాణి అనే అమ్మాయి చాలా చక్కగా పాట పాడుతుందంట. ఒక్కసారి పైకి వచ్చి పాడమ్మా. త్వరలో మనం అనుకున్న అతిథులు అందరూ కూడా వచ్చేస్తున్నారు. అతి త్వరలో కూడా సభ అయిపోద్ది. అందరూ కూడా ఆవేశపడకండి. హలో ఆల్ ఆఫ్ యూ, గుడ్ మార్నింగ్. నా పేరు విట్టు, మాది కామారెడ్డి డిస్టిక్. ఏమో ఈ తెలంగాణ కన్నీరెడుతుంది, ఎందుకో నా తెలంగాణ సినబోతూ ఉంది. ఏమో ఈ తెలంగాణ కన్నీరెడుతుంది, ఎందుకో నా తెలంగాణ సినబోతూ ఉంది. స్వాతంత్రం వచ్చిన నుండి నేటికి సంకెళ్ళేసుకొని, స్వాతంత్రం వచ్చిన నుండి నేటికి సంకెళ్ళేసుకొని, రగులుతున్న నా గుండె మంటకు అండగా నిలిచేదెవ్వరని
ఏమో ఏమో ఈ తెలంగాణ కన్నీరెడుతుంది, ఎందుకో నా తెలంగాణ చినబోతూ ఉంది. అంగట్లో